అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 5 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టాలు శాశ్వతం కావు. దైవకృప ఎప్పుడూ ఆలస్యం చేయదు. సహనంతో ఎదురు చూస్తే మంచి రోజులు తప్పక వస్తాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 5, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయము 5 గంటల 50 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 50 నిమిషములకు, చంద్రోదయం 10 గంటల 39 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 56 నిమిషములకు. ఈ రోజున తేదీ పంచమి, జూలై 4 మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూలై 5 మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం శతభిష. జూలై 4 మధ్యాహ్నం 1 గంట 43 నిమిషముల నుంచి జూలై 5 మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు శతభిష ఉంటుంది. తదుపరి పూర్వాభాద్ర. ఈ రోజున రాశి కుంభరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకే వస్తారు. ఈ రోజున యోగము ఆయుష్మాన్. జూలై 4 సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుంచి జూలై 5 సాయంత్రం 4 గంటల 39 నిమిషముల వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్య. కరణము తైతుల. జూలై 5 మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు. తదుపరి గరిజ. జూలై 6 రాత్రి 1 గంట 44 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 9 గంటల 50 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషముల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 50 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 2 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 32 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 52 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 14 నిమిషముల వరకు. విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము రత్నాకరుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి ఇంద్రజిత్కు ఆ పేరు ఎలా వచ్చింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారము ఈ రోజున వివాహానికి, గృహప్రవేశం, గృహ ఆరంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, శ్రీమంతం, నిశ్చయ తాంబూలాలకు, కేశఖండనం, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవటానికైతే, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారము శుభముహూర్తంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 5 మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 5 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.